ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటి? మనసును కంట్రోల్లో ఉంచుకోవాలి అని అంటారు. ఏంటి? ఇంద్రియాలను నిగ్రహిస్తే మనసును కంట్రోల్లో ఉంచుకున్నట్టే. మొదలు ఇంద్రియాలను నిగ్రహించాలి. కళ్ళు దృశ్యాల వైపు వెళ్తుంటాయి, చెవులు శబ్దాల వైపు వెళ్తుంటాయి, చర్మము స్పర్శ వైపు వెళ్తుంది, నాలుక రుచి వైపు వెళ్తుంది, ముక్కు వాసన వైపు వెళ్తుంది. అంటే వెళ్ళనీయకపోవడమా? మరి ఇంద్రియ నిగ్రహం అంటే కాదు. చెడు వైపు వెళ్ళకుండా చూడాలి. చెడు దృశ్యాలు చూడకుండా కళ్ళను నిరోధించాలి. చెడు శబ్దాలు వినకుండా చెవులను నిరోధించాలి. చెడు పదార్థాలు తినకుండా నాలుకను నిరోధించాలి. చెడు స్పర్శ చూడకుండా చర్మాన్ని నిరోధించాలి. చెడు వాసన చూడకుండా ముక్కు నిరోధించాలి. ఇది ఇంద్రియ నిగ్రహం. ఇలా ఇంద్రియాలను నిగ్రహించగలిగినప్పుడు మనము ఇక మనసును కూడా నిగ్రహించడం ఈజీ అవుతుంది. మనకు ఈ నిగ్రహం అనేది లేకుంటే తప్పులు చేస్తాం. కనుక నిగ్రహణ శక్తిని పెంచుకోవడం కోసం మనము ప్రయత్నం చేయాలి.